చదువు అందరికీ సమానం కావాలని, విద్య సమాన హక్కు అని చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీపతి బాబు అన్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1827 సంవత్సరం ఏప్రిల్ 11న మహారాష్ట్రలో పూణేలో జన్మించడం జరిగింది. అయితే ఆయన జన్మించే నాటికి ఈ దేశంలో కుల వివక్ష అయితే కావచ్చు, మహిళల అణచివేత కావచ్చు, అంటరానితనం కావచ్చు, అన్నీ కూడా ప్రజ్వలతున్న రోజులవి. అటువంటి రోజుల్లో మహిళల కోసం ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రోజుల్లో మహిళలు చదవడమే పాపంగా ఉన్న రోజులవి. మహాత్మా జ్యోతిరావు పూలే చదువు అనేది అందరికీ సమానం కావాలి, పురుషులకు ఒక విధానం, మహిళలకు ఒక విధానం కాదు, ఇది సమాన హక్కు అని భావించి ఆయన ఆ రోజు మహిళా పాఠశాలను ప్రారంభించి తొలి గురువుగా సావిత్రిబాయి పూలేగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన కుల వివక్ష ఉన్న రోజుల్లో 1873 సంవత్సరం సత్యశోధక సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఈక్వాలిటీ, సమానత్వం, న్యాయం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం అనే 3 నినాదాలు తీసుకొని ఆయన ప్రజల్లోకి వెళ్ళి వీటిని వ్యాపింపజేశారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్ అనే 3 నినాదాల ద్వారా ఈయన ప్రజల్లోకి రావడం జరిగింది.